బీసీలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులే వేస్తున్నారు బాబు గారు. ఏదైతే బార్బర్ షాపులకి కరెంటు సబ్సిడీనా, అట్లాగే చేనేత కార్మికులకి సబ్సిడీలు ప్లస్ ఏడాదికి 25,000 రూపాయల డబ్బులు కావచ్చు, మత్స్యకారులకి అదనపు రుసుములు కావచ్చు, ఇట్లాగా ఒక్కోటి చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో ఇప్పుడు తాజాగా బీసీలకి ఈ జన ఔషధి స్టోర్లని బీసీ యువతకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఏర్పాటుకు తక్షణం అనుమతి ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాల మెరుగుదల, ఆరోగ్య బీమాలో మార్పులు, కొత్త వైద్య కళాశాల, ఉచితంగా వైద్య పరీక్షలు, యోగా, న్యాచురోపతి అభివృద్ధి వంటి అంశాలు తీసుకోవాలి. చర్యల మీద సమీక్ష సందర్భంగా మెడికల్ షాపులు అంటే జన ఔషధి కేంద్రాలంటే ఈ మామూలు మందులే 20% వితౌట్ ఆ కంపెనీ బ్రాండ్ లేకుండా ఇస్తారనమాట. అవి అంటే ఒరిజినల్గా 100 రూపాయలకి అక్కడ దొరికేది ఇక్కడ 20 రూపాయలకి దొరుకుతుంది అనమాట. ఆ మందుల్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నానికి సంబంధించి జనౌషధి కేంద్రాలు ఎప్పుడో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు 2014లోనే ప్రారంభించారు. అవి ఇప్పుడు భారీగా ప్రతి ఏరియాలో కూడా వస్తున్నాయి. అవి బీసీలకి పెట్టుబడి పెట్టించి చేయించాలన్నది బాబు గారి మంచి ఆలోచన.